బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లాలో మద్యం షాపుల ఆగడాలు ఒక రేంజ్ లో సాగుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా సిట్టింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. సిట్టింగ్ రూమ్లకు అనుమతులు లేవని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించినా లెక్క చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎక్సైజ్ అధికారులు సైతం చూసి చూడకుండా వదిలేస్తున్నారు. ఈ సిట్టింగ్ రూముల భాగోతం మొత్తం బిగ్ టీవీ నిఘాకు చిక్కింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి ప్రస్తుతం అయితే ఏపీలో కూడా మద్యానికి సంబంధించి కూడా సిట్టింగ్ రూములు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అసలు దీని మీద ఇప్పటివరకు ఎవరైనా అధికారులు స్పందించారా లేదా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అఖిల, ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూతన మద్యం షాపుల వద్ద లైసెన్స్ దారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. బిగ్ టీవీ నిఘా కెమెరాకు మీరు చూస్తుంటే గనక ఇంచుమించుగా ప్రతి మద్యం షాపు వద్ద కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్ రూమ్లు, పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు. అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్లు. గత ప్రభుత్వ హయాంలో పర్మిట్ రూమ్లకి ఒక సర్టన్ ఫీజు ఏర్పాటు చేసేవాళ్ళు, అనుమతులు ఉండేవి. ఎక్సైజ్ అధికారుల దగ్గర అనుమతులు తీసుకుని ఆ సిట్టింగ్ పర్మిట్ రూమ్కి సంబంధించిన ఫీజు కట్టిన తర్వాత మాత్రమే అనుమతులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నూతన మద్యం పాలసీ వచ్చిన తర్వాత ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులకి ఆనుకునే ఏర్పాటు చేసినటువంటి ఆ పర్మిట్ రూములు చూస్తుంటే మినీ బార్లను కల్పిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులు సైతం ఈ వ్యవహారం అంతా తెలిసినా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనంతటికీ రాజకీయ నేతల ఒత్తిళ్లే కారణమని అయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సాక్షాత్ అసెంబ్లీలో ఆయన ప్రకటించడం జరిగింది. పర్మిట్ రూమ్లకి అనుమతులు లేవు, మరోపక్క లూజు మద్యం అమ్మద్దు, ఎంఆర్పీ వైలేషన్ చేయొద్దని చెప్పినా కూడా ఈ నిబంధనలు ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు ఏలూరు జిల్లాలో లేవని చెప్పాలి. యథేచ్ఛగా లైసెన్స్ దారులు సిట్టింగ్ రూములను ఏర్పాటు చేశారు. అలా ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారికి సకల సౌకర్యాలను అక్కడ అందిస్తున్నారనే చెప్పొచ్చు. అదే మద్యం షాప్ పక్కనే లిక్కర్ బాటిల్తో పాటుగా వాటర్ బాటిల్ అందిస్తున్నారు, సోడాలు అందజేస్తున్నారు, గ్లాసులు అందజేస్తున్నారు, సిట్టింగ్ ఏర్పాటు చేశారు, అక్కడే స్నాక్స్ అందజేస్తున్నారు. మరి బార్లకి లైసెన్సులు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. మరి బార్లకి సుమారుగా అంతా లైసెన్సులు ఫీజులు కట్టే బార్లు ఉంటే మరి ఇది నూతన మద్యం పాలసీ పేరుతో ఏర్పాటు చేసిన తర్వాత ఈ పర్మిట్ రూములకి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎక్సైజ్ అధికారులు చూసినట్లు ఎందుకు వ్యవహరించాల్సి వస్తుంది? వారి మీద ఒత్తిడి చేస్తుంది ఎవరు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. మరి అటు బార్ లైసెన్స్ దారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూసుకుంటే గనక లిక్కర్కి సంబంధించి అక్కడే వారు తాగేసి లేకపోతే మద్యం సేవించిన తర్వాత బయటకు వస్తుంటే మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే ఇవన్నీ కూడా పూర్తిగా చూసినట్లు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా వదిలేసిన పరిస్థితుల్లో నిబంధనలు తుంగలో తొక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు కూడా పాత ఎక్సైజ్ పాలసీ తీసుకురమ్మని లేకపోతే ఇటు లైసెన్స్ దారులు కానీ అందరూ కోరుకున్న తర్వాత ఈ విధంగా నిబంధనలు అతిక్రమిస్తే సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ పర్మిట్ రూములకు సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఎక్సైజ్ అధికారులు అనేది మనం వేచి చూడాలి. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.